నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి బిల్లు ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించిన ప్రధాని, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన కేబినెట్. ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితులపై అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వైసీపీ నేతలు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని హితవు. రాజోలు నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వర్చువల్ విధానంలో సమగ్ర మంచినీటి పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన పవన్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధాన రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. ఎయిర్పోర్టు ప్రారంభమయ్యే నాటికి 7 రోడ్లను అనుసంధానం చేస్తామని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన మరియు పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా 16వ SIPB సిఫార్సు చేసిన 39,436 కోట్ల విలువైన 31 భారీ పెట్టుబడి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కింద 3 ప్రముఖ సంస్థల స్థాపనకు, అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. విద్యారంగంలో సంస్కరణల కోసం ఫీజు రెగ్యులారిటీ కమిటీ ఏర్పాటుపై ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేసింది. మరో కీలక నిర్ణయంగా రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ మరియు మల్టీ జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై చర్చించి భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసేలా నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో మహావిశాఖలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపంతో ప్రజలు ఇళ్ల నుంచి కదిలేందుకు భయపడుతున్నారు. నగరంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మా వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ MSR ప్రసాద్ అందిస్తున్న కథనం. ఇప్పుడే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ముందు ఇంకా వేడి ఉంటుందని ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు, ఫ్రూట్ జ్యూసులు, మజ్జిగ, షర్బత్తులు, చెరుకు రసం, చల్లని నీరు త్రాగుతూ కర్బూజా ముక్కలు తింటూ ఉపశమనం పొందుతున్నారు. ఏ జ్యూస్ సెంటర్ చూసినా పండ్ల రసాలు తాగేవారితో సందడిగా కనిపిస్తున్నాయి. ఎండవేడిని తట్టుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం సమయంలో నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అత్యవసర పనులు ఉంటేనే బయటికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు వైఖరితో వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. తాను చెప్పడం వల్లే చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను ఆపేశారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును దొంగ ప్రాజెక్టు అని విమర్శిస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్ మరి 1000 కోట్ల బిల్లులు ఎలా విడుదల చేశారని నిలదీశారు. రాయలసీమకు చంద్రబాబు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, సాగు, త్రాగునీటి కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టు కోసం ఐక్యంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య మరియు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలేరు నగిరి కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయినా ఈరోజు దానికి నీళ్ళని కూడా ఇవ్వాలంటే 800 అడుగుల్లోనే వారు దినానికి 8 TMCల పైన కూడా వారు కొట్టేస్తూ ఉంటే మనం కూడా దానికి తగినట్లు కూడా
మనం కూడా ఎత్తిపోతల ద్వారా కూడా 800 అడుగుల నుంచి కూడా చేయాలని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి దినానికి 800 అడుగుల్లో 3 టీఎంసీలు ఎత్తిపోసేటట్లు ఇవన్నీ కూడా చేస్తే ఉంటుందని చెప్పేసి 3,840 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసి వెంటనే కూడా పనులు ప్రారంభించడం చకచక కూడా చేసుకోవడం 2024 జనవరి లోపల కూడా దాదాపుగా 990 కోట్లు కూడా ఖర్చు పెట్టి 35-40% పనులు కూడా పూర్తి కూడా చేయడం జరిగింది. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమ ఎత్తిపోతల పథకమే కాదు, మరొకటి కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని కూడా ఆ రోజు 10,000 ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం అనేది కూడా తీసుకొని 80,000 క్యూసెక్కులకు ఒకే మారు 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని కూడా రాజోలు నియోజకవర్గ పరిధిలో తీర ప్రాంత గ్రామాల్లో దశాబ్దాల కాలంగా వేధిస్తున్న తాగునీటి కష్టాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాశ్వత పరిష్కారం చూపారు. సుమారు 30 ఏళ్లుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న అంతర్వేది పరిసర ప్రాంతాల కోసం 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అంతర్వేది, పల్లెపాలెం, గొంది సహా 13 గ్రామాల్లోని 30,000 మంది ప్రజలకు సురక్షిత నీరు అందనుంది. 10 ఎకరాల చెరువు అభివృద్ధి, 3 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఫిల్టర్ బ్లెడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వేసవిలోపే ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాజోలు నుంచే పల్లె పండుగ 2.0 ప్రారంభించడం, 20.77 కోట్లతో శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ పనులు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఒక ఏరియా అభివృద్ధి చెందాలన్నా అక్కడ చేపట్టాల్సిన కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి వాళ్ళ జీవితాలకు ఒక అండ భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై ఒక నమ్మకం కలిగించాలి. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకు అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఆచరణకు సాధ్యం కాని అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్ సూచించిన మావిగన్పై సమాధానం చెప్పలేని టీడీపీ దిగజారిని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ దిశలోని గతి తప్పి మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ మరణం, వైఎస్ జగన్పై కారు కూతలు కూశారని ఫైర్ అయ్యారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఘటనలకు తానే ప్రత్యక్ష సాక్షి అని బొత్స తెలిపారు. అప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నారనేది పచ్చి
అబద్ధమని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్ పేరు లాగొద్దని కోరారు. వైఎస్ఆర్ మరణించిన రోజున ఏదేదో జరిగిందంటూ అచ్చెన్న దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తానలా దిగజారబోనని, అందుకే అచ్చెన్నాయుడుకు ప్రతి మాటను ఖండిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉనికి కోసం అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కె రవిబాబు, వైసీపీ నేతలు చెట్టి తనుజరాణి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు. మరి వాళ్ళు మునికి చాటుకోవడం మునికి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని ఎవరి అవన్నీ కాదు కదా, ఇప్పుడు అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ అతని ఆలోచన ఉంటే అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ వృత్తితో మాట్లాడాం. ఆయన ముందుకు కాపాడుకోవడానికి ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చెరుపులు జరుగుతాయటని. ఏమో ఆయన తర్వాత కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే. నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర గారిని, అందుకు ఆయన ఎప్పుడూ నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరెత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఆయన అయిపోయి మేము అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పీసీసీ ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసీ మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ప్రధాన రహదారుల పనులను విశాఖ ఎంపీ శ్రీభరత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్తో కలిసి అడవివరం కోడల నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణించి పర్యవేక్షించారు. రహదారి నిర్మాణ నాణ్యతను పరిశీలించడంతో పాటు ప్రయాణికులకు రాకపోకలు ఎంతవరకు అనువుగా ఉన్నాయనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమయ్యే నాటికి మొత్తం 7 ప్రధాన అనుసంధాన రహదారులను పూర్తి చేస్తామని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. వీటిని జూన్ మొదటి వారం నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే తిమ్మాపురం మారికవలస రహదారి పూర్తయిందని, అడవివరం సొంట్యం రహదారి పనులు 42% మేర పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శరవేగంగా రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ భరోసా ఇచ్చారు. ఇవాళ ఈ 7 రోడ్లలో ఫస్ట్ రోడ్డు తిమ్మాపురం టు మారికవలస, అది 6.3 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్డు, 100% ఆల్రెడీ పని పూర్తి అయిపోయింది. దాంట్లో కూడా మేము వెళ్ళి రఫ్నెస్ మెజర్ చేసి ఎక్కడన్నా కొన్ని చిన్న స్మూత్నెస్ చేయగలిగితే అది కూడా పూర్తి చేస్తాము. నెక్స్ట్ మెయిన్ రోడ్, నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడవివరం టు సొంట్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలామందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు, 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే, ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది, ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషను, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే కానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్నీ మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై జూన్ ఆ సెక్షన్ కూడా అయిపోతుంది. అది జూన్కి అయినా మిగతా పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు బీ కంప్లీటెడ్ బై మే.
ఇప్పుడు ఆ వర్క్ ఇవాళ 41.67% పూర్తవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఈ 58% అనేది ఆ ఫారెస్ట్ ల్యాండ్ వల్ల ఒక 15% 20% కొంత డిలే అయినా 80% వరకు మే బిగినింగ్ కల్లా పూర్తయిపోతుంది. నెక్స్ట్ రోడ్డు ఇప్పుడు మనం ఉన్న రోడ్డు నేరెళ్ళ వలస టు కొత్త వలస మీరు చూస్తున్నారు. వెనకాల ఏ స్టేజ్లో ఉందో రోడ్డు. ఇది 80 feet 4 lane రోడ్డు అండ్ 65% అయిపోయింది. ఇక టార్గెట్ మే మధ్యలో పెట్టుకున్న కమిషనర్ గారు కాంట్రాక్టర్ గారు అనడం ఏంటంటే ఏప్రిల్ ఎండ్ కల్లా ఈ రోడ్డు పూర్తయిపోతుందని. 33వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాస్పల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆక్రమించిన స్థలం వద్ద పార్టీ అనుచరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ విలువైన 500 గజాల స్థలాన్ని ఆక్రమిస్తే అధికారులు కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన స్థలాన్ని మాజీ కార్పొరేటర్ భర్త ఆక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడేలా కళ్యాణ మండపం, మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. లంగ్స్ పేరుతో జీవీఎంసీ కమిషనర్ చిరు వ్యాపారులపై ప్రతాపం చూపారని, దమ్ముంటే ఆక్రమణలను అరికట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక్కడ కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటరు లేడీ వాళ్ళ మొగుడు 500 గజాలు కబ్జా చేశాడు దర్జాగన. ఓకే, జీకే ఫౌండేషన్ అంట. ఫౌండేషన్ దాని మీదేమో షెడ్ వేసాడు, నిర్మాణం చేశాడు, డబ్బులు వసూలు చేసి జిమ్ నడిపేస్తూ ఉన్నాడు అన్నమాట. జిమ్ నడిపేస్తూ ఉన్నాడు. సో బాగానే ఉంది, నడుపుకో అంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా 10 కోట్లు ఖరీదు చేసి కబ్జా చేస్తే. కేతన్ గారికి ఏమో ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి ఒక 10 గజాల్లోనే ఏదో షాప్ నడుపుకుంటే దౌర్జన్యంగా బుల్డో చేసి దాన్ని పగలగొట్టాడు అన్నమాట. వేల కొలది షాపులు, నాట్ 1 or 2, వేల కొలది. ఈరోజు వేల కొలది ప్రాణాలు విలువెల్లాడుతూ ఉన్నాయి. వాళ్ళు తీసిన అప్పులకి కూడా కట్టుకునే పరిస్థితి వచ్చింది విశాఖపట్నంలోని. కానీ ఈ కూటమి కబ్జాకు మాత్రం దర్జాగా వదిలేశాడు. ఓకే, వదిలే, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ కేతన్ గాగ్ సార్, యువర్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ జీఎంసీ, ఓవర్ ట్యాంక్స్ నామ్స్ చూడండి. నేనే ఈ ఓవర్ ట్యాంక్స్ 20,000 లీటర్లు ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేయించాను. రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి యువత, ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని, ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం ఇవ్వడం అత్యంత గొప్ప సేవా కార్యక్రమమని ఆయన కొనియాడారు. రక్తదానం చేసిన సర్వే, రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగులను అభినందించిన కలెక్టర్ వారికి పండ్లను పంపిణీ చేశారు. ఉద్యోగులు కేవలం విధులకు పరిమితం కాకుండా మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ కె హేమలత, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి నాగభూషణ్ రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రావుతో పాటు వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారుల మోసాలకు వినియోగదారులు బలవుతున్నారని వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎస్ రామానుజస్వామి తెలిపారు. మురళీనగర్లో గల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు సంస్థలు, వ్యాపార వర్గాలు ప్రజల నుంచి అక్రమంగా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారన్నారు. వ్యాపారులు వినియోగదారుల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. బిల్లు ఇవ్వకపోతే ఆయా వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగ్గొట్టే అవకాశాలున్నాయన్నారు. పలువురు వినియోగదారులకు న్యాయ సహాయం చేసినట్లు వెల్లడించారు. నిర్విరామ సేవా కార్యక్రమాలు ఎంతో మందికి సేవ చేస్తూ గుర్తింపు పొందిన తమ సంస్థ ఏపీ వైస్ చైర్మన్ డాక్టర్ గారా సత్యనారాయణ గోవాలో డాక్టర్ తీసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. మీడియా సమావేశంలో గారా సత్యనారాయణ, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ మార్టిన్ ఫెరీరా, సౌత్ ఇండియన్ వైస్ చైర్మన్ డాక్టర్ రజనీకాంత్, సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ సెక్రటరీ డి దేముడు, అనకాపల్లి జిల్లా చైర్మన్ డాక్టర్ శేష్ కుమార్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు అనేవి 2. మొట్టమొదటిది ఫుడ్ అడల్ట్రేషన్, కల్తీ ఆహార పదార్థాలు తిని ఎంతోమంది హాస్పిటల్ పాలవడం, వాళ్ళు ఇబ్బందులు పడడం,
హాస్పిటల్ పాలు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు ఇవన్నీ దీనంగా తయారవడం, లక్షలాది రూపాయలు వాళ్ళు హాస్పిటల్ కూడా ఇప్పించడం, హాస్పిటల్ కూడా ఇదే అవకాశంగా దోచుకునేటువంటి పరిస్థితితో ఈవేళ ఎంతోమంది అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితులు అవన్నీ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్. సరైనటువంటి ఆహార పదార్థాలని అందించలేకపోవడం, ఆహార పదార్థాల ద్వారా సరైనటువంటి అనుకూలమైనటువంటి స్థలాల్లో అవి అమ్మకపోవడం, అక్కడ డ్రైనేజ్ కాలువ ఉందంటే కాలువ పక్కనే వీళ్ళు ఫుడ్ తయారు చేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా ఎలిమినేట్ చేయడం కోసం మా ఆర్గనైజేషన్, మా సంస్థ తాలూకా నాయకత్వం అంతా కూడా అన్ని నగరాల్లో, నాట్ ఓన్లీ విశాఖపట్నం, అన్ని నగరాల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు కృషి చేయడం అనేది జరుగుతుంది. కట్టిక పేద పరిస్థితిలో ఉన్నటువంటి అనాథులు కానీ, అనాథ వృద్ధులు కానీ గత 30 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. అందులో నేస్తం ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా గత 30 సంవత్సరాల నుంచి మా రజనీకాంత్, శేష్ కుమార్, మా బ్యాచ్ అంతా కలిపి ఓల్డ్ స్టూడెంట్స్, మా ఓల్డ్ అనకాపల్లి ఏఎంఎల్ఏ కాలేజీలో చదువుకున్నటువంటి ఒక 100 మందితో ఒక ప్లాట్ఫారం తయారు చేయించి దాని ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం జరుగుతుంది. అదే బాణిలో నా స్వయంగా నేను గారా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో వృద్ధులకి, అనాథులకి కూడా సేవ చేస్తూ నేను ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ, అలాగే ఒక సైక్లోన్ వచ్చినప్పుడు కానీ రకరకాల ఎటువంటి కలమిటీస్ వచ్చినా సరే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నాను నేను. జీవీఎంసీ 7వ వార్డ్ మల్లయ్యపాలెంలో వంగలపూడి శివ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన శివ పుట్టినరోజును పురస్కరించుకొని టీడీపీ ఎస్సీ సెల్ వార్డ్ అధ్యక్షుడు కలివేల్పు సూరిబాబు ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మొత్తం 26 జట్లు అత్యంత ఉత్సాహంగా తలపడ్డ ఈ టోర్నమెంట్లో విజేతలకు ముఖ్య అతిథులు పిల్లా వెంకట్రావు, కొల్లి చిరంజీవి, కానూరి అచ్యుతరావు, వెంకటేష్ తదితరులు బహుమతులు అందజేశారు. మల్లయ్యపాలెం యువత సమన్వయంతో నిర్వహించిన ఈ క్రీడలు యువతలో ఐక్యతను, క్రీడా స్ఫూర్తిని నింపాయని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. మిత్రుడు, మా స్నేహితుడు అనుకోకుండా బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అన్ని మర్చిపోలేకపోతుంత మేము మల్లెపాలెం గ్రామం యూత్ అంతా కలిసి ఈ శుభ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అనేది జరిపాం. మాకు సపోర్ట్ చేసిన పిల్ల వెంకటరావు గారు కానీ, కలివేలి బుజ్జి గారు కానీ, కానూరి అచ్యుతరావు గారు కానీ, కొల్లి చిరంజీవి గారు కానీ అందరూ మాకు ఘనవిజయంగా సపోర్ట్ చేసి మేము ఉన్నాం, చెయ్యండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. మన వెంకటేష్ గారు కానీ, వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ బబ్లు, అతను మనకి చాలా సపోర్ట్ చేశారు. అందరూ మనకి చాలా ఘనవిజయంగా చేశారు. అలాగే ఈ టోర్నమెంట్ ఆడడానికి తమిళనాడు కానీ, కేరళ, ప్రకాశం, విజయవాడ, వెస్ట్, ఈస్ట్, తెలంగాణ టీమ్స్ కూడా వచ్చి చాలా మంచిగా ఆడి అందరూ ఘనవిజయంగా గెలుచుకొని ఫస్ట్ బహుమతి కొత్తవలస ఏటికొప్పగా వాళ్ళు గెలుచుకున్నారు. రెండో బహుమతి మల్లేపాలెం వాళ్ళు గెలుచుకున్నారు. మూడో బహుమతి ఏటికొప్పక సాయి టీం గెలుచుకున్నారు. 4వ బహుమతి బాంబే కాలనీ సాయి టీం గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ అయ్యింది. మా మల్లెపాలెం యూత్ అందరికీ నేను ఘనవిజయంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ లేని టోర్నమెంట్ ఎంత సక్సెస్గా అవ్వదు. ఏ గొడవ కానీ ఏ గోల్ కానీ అవ్వకుండా మీకు మేము ఉన్నాం, మీ సాయం చేస్తామంటూ మా కలివేలి బుజ్జి, మా అలియాస్ సూరిబాబు గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఆదరించి అందరినీ మాకు చాలా ఆనందంగా సపోర్ట్ చేశారు. ఈ టోర్నమెంట్ అంత సక్సెస్ కావడానికి మన పిల్ల వెంకటరావు గారు కానీ, అచ్యుతరావు గారు కానీ, చిరంజీవి గారు వాళ్ళు కానీ వీళ్ళ వల్ల అంత సక్సెస్ అయ్యింది. యాక్సిడెంట్లో మరణించాడు. ఈ రోజున ఊరు గ్రామస్తులందరూ కూడా కుర్రవాళ్ళ యూత్ అంతా కలిపి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి ఆ కుర్రవాడి జ్ఞాపకార్థంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు. కానీ వయసున కుర్రోడు నిజంగా ఆ రకంగా అయ్యాడంటే ఇంకా తల్లిదండ్రులు దౌర్భాగ్యం అన్నమాట. అటువంటి దౌర్భాగ్యం ఇంకెవరికి కూడా రాకూడదు. కుర్రోళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి, మంచి పేరు తీసుకురండి. కానీ తప్ప ఇలాగా అనవసరంగా రేస్ బైకుల్లో వాటిలో వీటిలో వెళ్ళి ఈ రకమైన పనులు చేస్తే తల్లిదండ్రులు ఎంత లాస్ అయిపోతారు, ఎంత ఇబ్బంది పడతారు. నువ్వు ఆ కుర్రోడు పోవడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ జీవితాంతం తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని. కానీ ఈరోజు మాత్రం ఈ మల్లయ్యపాలెం యూత్ కుర్రోళ్ళు అందరూ కూడా 2 రోజులు చాలా జాగ్రత్తగా కష్టపడి నిజంగా ప్రైజులు కూడా ఫస్ట్ ప్రైజు 25,000 రూపాయలు, రెండో ప్రైజు 15,000 రూపాయలు, మూడో ప్రైజు 10,000 రూపాయలు, 4వ ప్రైజు 5,000 రూపాయలు కూడా ఇచ్చి ఈరోజు మంచి కార్యక్రమం నిజంగా చేసినందుకు నిజంగా చాలా ఘనంగా ఉంది. ఎంతమంది మనసు గెలుచుకున్నాడని మా అబ్బాయి మాకు తెలీదు. కానీ ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ మీ అందరిలో ఉన్నాడని, మా అబ్బాయి తిరుగుతున్నాడని అనుకుంటున్నాము. తల్లిదండ్రిగా మీ ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. కానీ మీ అందరు కూడా సంతోషంగా
ఉండాలని బయటికి వెళ్ళి ఇంటి దగ్గర చెప్పేసి వెళ్ళండి. అందరూ కూడా తల్లి తండ్రికి ఇంటి దగ్గర చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తామని చెప్పేసి వెళ్ళండి. కానీ మా అబ్బాయి ఆ రోజు ఎప్పుడు చెప్పేవాడు, ఆ రోజు పలాన దగ్గర ఉన్నానని చెప్పాడు, కానీ వచ్చేస్తున్న గంటలు అన్నాడు. అలాంటి గంటలు ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. విశాఖపట్నం జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు మాట్లాడుతూ సమాజంలో వివక్షకు తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బాధితులకు సకాలంలో కుల ధృవీకరణ పత్రాలు, ఆర్థిక సహాయం మరియు పునరావాసం కల్పించేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కె రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొని బాధితులకు న్యాయం చేకూర్చడంలో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్, టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. నగరంలో విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మెగా టోర్నీ బ్రోచర్ను ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అసోసియేషన్ చేస్తున్న ఈ కృషి క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తుందని కొనియాడారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గనగల్ల రాజేష్, టెక్నికల్ డైరెక్టర్ గనగల్ల సురేంద్ర మాట్లాడుతూ టోర్నీ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాస్, ఫౌండర్ కె సింగ్, టెక్నికల్ డైరెక్టర్ డి ఎల్లారావు, రింగ్ టెక్నికల్ డైరెక్టర్ జి సురేందర్, సభ్యులు ఎం సుధాకర్, రాయప్ప, హేమంత్, భీమా, పీటర్, సిహెచ్ భానుప్రకాష్, సంతోష్, అరవింద్, అలాగే కూటమి నాయకులు చిన్న, గరికిన రవి తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే మే 9th and 10th ఎమ్మెచ్యూర్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన సురేంద్ర, రాజేంద్ర, రాజేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో గోకుల్ పార్క్ దగ్గర బీచ్ రోడ్లో జరగబోయే ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ పోటీలని అత్యంత వైభవంగా చేయాలని వారు అసోసియేషన్ వారు నిర్ణయించారు. దానిలో భాగంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇది అత్యంత ఆకర్షణీయంగా యువతకి అందుబాటులో ఉండి మంచి ప్రయోజనకరంగా ఉండాలని, సక్సెస్ అవ్వాలని, విజయవంతంగా ఈ బాక్సింగ్ పోటీలు అవ్వాలి, పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి అవకాశాన్ని నా ద్వారా కూడా వీళ్ళు బ్రోచర్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మే 9th, 10th ఈ యొక్క కిక్ బాక్సింగ్కి మన సౌత్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన సీతారాం సుధాకర్ సారు చేతుల మీదుగా ఈ బ్రోచర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అరవింద్ గారు, చిన్నా గారు, 37 వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి చిన్నా గారు, అరవింద్ గారు, మరి మాకు మాస్టర్లు ఇంత సహకారాలు అందించి సారు అతి గ్రాండ్గా ఈ యొక్క ప్రోగ్రాంకి గ్రాండ్గా సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మా యొక్క ఈవెంట్ మే 9th, 10th ఎక్కడ మన గోకుల్ పార్కు, ఆర్కే బీచ్, సాటర్డే, సండే కాబట్టి 2 days ఈ యొక్క ప్రోగ్రాంకి మాకు ఈ యొక్క మిత్రులు అందరూ సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి బిల్లు ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించిన ప్రధాని, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన కేబినెట్. ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితులపై అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వైసీపీ నేతలు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని హితవు. రాజోలు నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వర్చువల్ విధానంలో సమగ్ర మంచినీటి పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన పవన్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధాన రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ ఎంపీ శ్రీభరత్.
ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యే నాటికి 7 రోడ్లను అనుసంధానం చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.